ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. అసలు ఈ యాక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ యాక్ట్ అనేది ఎందుకు వచ్చింది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ 2005 ఇండియా హ్యాడ్ సెక్షన్ 498A ఐపీసీ. ఇది దేని గురించి మాట్లాడుతుంది, దేనికి సంబంధించిన విషయాలు అని అంటే క్రుయాలిటీ బై హస్బెండ్ రిలేటివ్స్, దానికి సంబంధించి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 498A ఏదైతే ఉందో దట్ సెక్షన్ ఓన్లీ డీల్స్ విత్ క్రుయాలిటీ ఆఫ్టర్ మ్యారేజ్. అంటే మ్యారేజ్ తర్వాత జరిగేటువంటి క్రుయాలిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి డీల్ చేస్తుంది, అవునా. అండ్ అది క్రిమినల్, నాట్ సివిల్ రిలీఫ్ ఓరియంటెడ్. కానీ ఉమెన్కి ఇమ్మీడియట్ ప్రొటెక్షన్ కానీ, రెసిడెన్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, కస్టడీ లాంటి అర్జెంట్ సివిల్ రెమెడీస్ కానీ లేవు. అయితే డొమెస్టిక్ వైలెన్స్ ఓన్లీ ఫిజికల్గానే ఉంటుందా? కాదు కదా. ఎమోషనల్గా ఉండొచ్చు, ఎకనామికల్, సెక్సువల్ అబ్యూస్ కూడా ఉంటుంది, అవునా కాదా. అయితే ఇక్కడ పార్లమెంట్ అనేది ఇలా థింక్ చేసింది, ఉమెన్కి ఒక ప్రొటెక్టివ్ సివిల్ లా అనేది ఇన్సైడ్ ద హౌస్ హోల్డ్ ఇట్ సెల్ఫ్ మనం ప్రొవైడ్ చేయాలి, అది ఎంతో అవసరం అని. సో అటువంటి ఆలోచన నుండి పుట్టుకొచ్చిందే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. దీనిని PWDVA అని అంటారు. సింపుల్గా DV యాక్ట్ అని కూడా చాలా వరకు మంది ఇలానే పిలుస్తారు. అయితే ఈ యాక్ట్ వెల్ఫేర్ ప్లస్ అంటే ఉమెన్కి సంబంధించిన వెల్ఫేర్ ప్లస్ సోషల్ జస్టిస్ లెజిస్లేషన్ అనమాట. అయితే ఇప్పుడు సెక్షన్ 1 గురించి తెలుసుకుందాం. ఇది దేని గురించి మాట్లాడుతుంది? షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. ముందుగా షార్ట్ టైటిల్ గురించి తెలుసుకుందాం. ఏమంటుంది బేర్ యాక్ట్ లాంగ్వేజ్? దిస్ యాక్ట్ మే బి కాల్డ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. అంటే దాని అర్థం ఏంటి అంటే సింప్లీ అఫీషియల్ నేమ్ ఏంటి ఈ లాకి సంబంధించి అనేది పేర్కొంటున్నారు. ఇన్ ఎగ్జామ్స్, కేసెస్, జడ్జ్మెంట్స్ మనం ఎలా రిఫర్ చేస్తామనంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అని మనం రిఫర్ చేసుకోవాలి. అలా చేయడానికంటూ ఒక అఫీషియల్ నేమ్ ఉండాలి కదా. సో ఆ నేమే ఇది. ఓకే, నౌ లెట్ us టాక్ అబౌట్ ఎక్స్టెంట్. ఇది ఈ యాక్ట్ ఇట్ ఎక్స్టెండ్స్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. దీని అర్థం ఏంటి అని అంటే త్రూ అవుట్ ఇండియాకి ఈ లా అనేది అప్లై అవుతుంది అని చెప్తున్నారు. ఎర్లియర్ సమ్ సెంట్రల్ యాక్ట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎక్స్క్లూడ్ చేశాయి. కానీ ఆఫ్టర్ కాన్స్టిట్యూషనల్ చేంజెస్ తర్వాత ఈ యాక్ట్ అనేది ఇప్పుడు ఎంటైర్ ఇండియాకి వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ అప్లై అవుతుంది. అయితే ఇంతకు ముందు ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉండేవి వర్డ్స్, అవి జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ప్రకారం ఒమిట్ చేయబడడం జరిగింది. అయితే డొమెస్టిక్ వైలెన్స్ అనేది నాట్ ఏ రీజనల్ ఇష్యూ, అవునా కదా. ఇట్ ఈజ్ ఏ నేషనల్ వైడ్ సోషల్ ప్రాబ్లం. కాబట్టి పార్లమెంట్ వాంటెడ్ యూనిఫామ్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్. అయితే ఇక్కడ ఎక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ అని అంటే అడిగితే ప్రిలిమ్స్లో హోల్ ఆఫ్ ఇండియా అని మన ఆన్సర్ ఉండాలి. ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. దట్ ఈజ్ ఒమిటెడ్ బై జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019. ఓకే, ఇప్పుడు కమెన్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏముంది బేర్ యాక్ట్లో? It shall come into force on such date as the central government may by notification in the official gazette appoint. అంటే దాని అర్థం ఏంటి సింపుల్గా చెప్పాలంటే లో 2005లో పాస్ అయింది, ఓకే, బట్ ఇట్ డిడ్ంట్ స్టార్ట్ ఇమీడియట్లీ, అవునా కదా. గవర్నమెంట్ ఫస్ట్ రూల్స్ని చేసింది, ప్రొటెక్షన్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసింది, అండ్ ఇంకా అవసరమయ్యేటటువంటి లీగల్ మిషనరీని సెటప్ చేసుకుంది. ఓకే, అప్పుడు ఇవన్నీ అయ్యాక దెన్ దే అఫీషియల్ అనౌన్స్డ్ అనమాట. ఏంటి స్టార్టింగ్ డేట్ త్రూ దేని ద్వారా అంటే గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా. సో ఈ యాక్ట్ అనేది ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26th October 2006. ఓకే, అసలు ఎందుకు ఇంత గ్యాప్, ఎందుకు 1 year పాటుగా లా ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని అంటే ఆఫీసర్స్ని అపాయింట్ చేయాలి, కోర్ట్స్ అనేవి రెడీగా ఉండాలి, అండ్ ప్రొసీజర్స్ ఉండాలి. అండ్ ఈ యాక్ట్కి సంబంధించి అసలు ఈ చట్టం అనేది ఒకటి ఉంది అని దానికి సంబంధించిన అవేర్నెస్ అనేది కూడా ఉండాలి కదా. సో పార్లమెంట్ అనేది ఏమంటుందంటే లా రెడీగానే ఉంది, కానీ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎప్పటి నుంచి సిస్టమ్ అనేది రెడీగా ఉందో ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అప్పటి నుంచి ఇది కమెన్స్మెంట్ అవ్వాలి అని. సో ఆ కమెన్స్మెంట్ అనేది బై నోటిఫికేషన్ ద్వారా ఇస్తారనమాట. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు. సో పాసింగ్ ఆఫ్ యాక్ట్ ఇప్పుడు 2005 ఇయర్లో జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు 26th October 2006లో. అండ్ ఎవరు డిసైడ్ చేస్తారు ఇది అంటే బై నోటిఫికేషన్ అఫీషియల్ గెజెట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఎప్పుడు ఫోర్స్లోకి రావాలి అనేది.